ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మీరు అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలని మంచి ప్రశ్న అడిగాడు. ఏం చేద్దంటే ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుంటే కొండ మీద కోతి కూడా కిందకి దిగొస్తుంది ఈ రోజుల్లో అమ్మ. అందులో చేతిలో డబ్బు ఉన్నట్టయితే క్రెడిట్ మనకి అరువు కోరినట్టయితే రూపాయి పాలు అడుగుతాడు. అలా కాకుండా చేతిలో డబ్బు ఉన్నట్టయితే కొంచెం మనకి రిబేట్ కూడా వస్తూ ఉంటుంది. అంచేత దానికి లక్ష్మీదేవిని అనుగ్రహం పొందాలంటే ఒక లక్ష్మీ యంత్రం, సింపుల్గా ఒక లక్ష్మీ యంత్రం వేసుకుని ఒక 40 రోజులు పూజ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ యంత్రాన్ని ఏ పెద్ద పెద్ద బీజాక్షరాలు ఏముండో మీకు చూపెడతాను, చూడండి. ఇలా చతురస్రం గీసుకోండి. ఇలా చతురస్రం గీయండి. గీసి లోపల శ్రీం అని రాయండి. ఇదిగోండి, ఇలా శ్రీం అని రాయండి. ఇలా శ్రీం రాసిన తర్వాత అంటే ముడిగా ఉండకూడదు కనుక ఇక్కడ 4 మూల ఇలాగ సెంటర్లోనూ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ లక్ష్మీదేవి విగ్రహం కిందో పటం కిందో పెట్టి ఒక కాగితం మీదో ఒక రాగి రేఖ మీదో వేసి తడిసిపోకుండా ఆ అమ్మవారి కింద పెట్టి మనం ఆటోమేటిక్గా ఈవిడే ఈ యంత్రమే. అంటే మనకి ఎప్పుడూ కూడా యంత్రానికి విగ్రహం మూర్తివంతానికంటే కూడా లోపల యంత్రానికే విలువ ఎక్కువ. ఇప్పుడు వెంకటేశ్వర ఉన్నాడు, తిరుపతి వెంకటేశ్వర ఉన్నాడు అంటే లోపల ఉన్న యంత్ర మహిమ చేతే ఆయనకి అన్ని వేల కోట్లు రోజు వచ్చి పడిపోతూ ఉంటుంది. లోపల ఉన్న ఏదైనా సరే మూర్తివంతం, మనకి మనస్సు నిలబడడం కోసం మూర్తివంతం కానివ్వండి, లోపల యంత్ర మహిమ వల్లే అలా జరుగుతుంది. అంచేత ఈ యంత్రాన్ని వేసుకుని ఇలా కాగితం మీదో రాగిరేఖ మీదో వేసుకుని మీరు ఇలా చేసుకుని ఏం లేదు, సింపుల్గా ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అనే మూలమంత్రాన్ని రోజు అన్ని వేళ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ మంత్రం చేయవచ్చు. ఈ మంత్రం ఇది సిద్ధమంత్రం. అంచేత ఇది మూలమంత్రం అయినట్టయితే ఇన్ని లక్షలు జపం చేయాలి, ఒక తర్పణ చేయాలి, ఓం దశాంశం హోమం చేయాలి, దశాంశం అన్నదానం చేయాలని ఒక నియమనిష్టలు ఉంటాయి. ఇది సిద్ధమంత్రం కనుక దీనికి ఎటువంటి నియమనిష్టలు ఏమీ లేవు. అందులోనూ లక్ష్మీ సహస్రంలో 152 శ్లోకంలో శ్రీం బీజ జప సంతుష్టాయై నమః అని చెప్పబడి ఉంది. శ్రీం బీజం తలుచుకున్నట్టయితే నాకు ప్రీతికరమని ఆవిడే స్వయంగా చెప్పింది. అంచేత ఆవిడ చెప్పిన దానికి ఇంక తిరిగే ఉంటుంది. ఆవిడ వడ్డించేవాడు మనవాడైతే కడబంతిని కూర్చున్నా పర్వాలేదు అన్నట్టుగా అమ్మ ఏంటంటే ఆటోమేటిక్గా ఈ శ్రీం బీజాన్ని ఓం శ్రీం శ్రీయై అంటే శ్రీయై అంటే డబ్బులు, ఓం శ్రీం శ్రీయై నాకు శ్రీయై నమః, ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారము అని చెప్తున్నాం. ఇది సాధ్యమైనంత మట్టికి సాయంకాలం వేళ ఎక్కువ విశేషం ఉంటుంది. అమ్మవారి పూజ కనుక ఇది సాయంకాలం వేళ ఎక్కువ విశేషం ఉంటుంది. దీనికి కూడా ఏదైనా కొంచెం స్వీటు ఏదో ఒకటి చక్కెర పొంగలో లేదా కలకండ పటికి బెల్లం ముక్క ఏదో ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అది మామూలుగా ఇంట్లో 4 తినేయచ్చు లేదా ఒకళ్ళు తినచ్చు. ఏదైనా చేసినట్టయితే ఆటోమేటిక్గా ధనరాశి కుబేరుడితో సమానమైన ధనాన్ని ఇస్తాడు అని చెప్తున్నాడు. అంచేత మామూలు సామాన్య ధనం కాదు, కుబేరుడితో సమానమైన ధనాన్ని ఇస్తాడంటున్నాడు. అంచేత ఆటోమేటిక్గా మీరు చేసి చూడండి, అవుతుందా అని అనుమానంతో వద్దు. మనం బయలుదేరాం, ఈ పడవ దాటిస్తుంది, ఈ మోటార్ సైకిల్ ఎక్కాం, వెళ్తామనుకున్న దృష్టిలో మనం బయలుదేరినట్టయితే ఆటోమేటిక్గా మంచి సంపాదన, విపరీతమైన ధనయోగం కలుగుతుంది.